హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్న ట్రెండింగ్ గర్ల్ అని చెప్పవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మధుశ్రీతో మనం ఉన్నాం ఈరోజు. సో ఆమె లైఫ్ సంబంధించిన విషయాలు, ఆమె లైఫ్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కావచ్చు. సో ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో ఆ విధంగా ఆమె వీడియోస్ చేస్తుంది, అలాగే 1,00,000 మందికి పైగా ఆమె ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ అందరు డౌట్ ఒకటే, ఆమె అమ్మాయా అబ్బాయా లేక ట్రాన్సా? సో అన్నిటి గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం మనం. మధుశ్రీ గారు నమస్కారం, బాగుర్రా? నమస్కారం అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఎప్పుడు వచ్చారండి దుబాయ్ నుండి? నేను దుబాయ్ నుండి వచ్చి 1.5 month అయింది. 1.5 month. Yes. అంటే ఇప్పుడు మధుశ్రీ గారు, ఇప్పుడు మామూలుగా మీ ఫాలోవర్స్ అంటే మీరు ఇన్స్టాల్ ఏవైతే రీల్స్ చేస్తున్నారో ఆ రీల్స్ లో ఏ కామెంట్ చూసినా సరే కానీ అందరు డౌట్ ఒకటే, మధుశ్రీ అమ్మాయా అబ్బాయా ట్రాన్సా? ఇంతకేంటి మీరు? సో వాళ్ళ డౌట్స్ రావడం సహజమేనండి, కానీ నా ప్రొఫైల్లో ఆల్రెడీ నేను క్లియర్ గా మెన్షన్ చేసి పెట్టిన బయోలో ఆమె గెటప్ ఆర్టిస్ట్ అని. సో అంటే నేను ఎప్పుడు ఒక వీడియో చేయలేదు, సో నేను ఫలానా అని. ఎందుకంటే నేను ఇండియా వచ్చిన తర్వాత రివీల్ చేద్దాము అనుకున్నాను. సో అందుకే ఇక్కడికి వచ్చాక నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, నేను ఐఎమ్ ఏ బాయ్, నేను ట్రాన్స్ కాదు, నేను బాయ్. అంటే ఎలాంటి ఆపరేషన్ ఏం చేయించుకోలేదు? నో నెవర్. అంటే మీ ప్రాపర్ ఎక్కడండి ఇంతకి? మా ప్రాపర్ వచ్చేసి జగిత్యాల డిస్టిక్, పెగడపల్లి మండల్, దమలకుంట విలేజ్. ఎప్పుడు వెళ్ళారు దుబాయ్ కి? నేను దుబాయ్ 4 years అయిపోయింది. 4 years. అంటే ఎందుకు దుబాయ్ కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదండి? మనీ కోసం, అండ్ అంతే. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల సో ఏదో ఒక దారి చూసుకోవాలి కదా, కొంచెం తొందరగా ఎర్న్ చేసుకునే పని. కానీ లైక్ మనకు కుటుంబానికి అంటే ఇంత సరిపోతుంది అని అంటే అంత వచ్చే అమౌంట్ ఇక్కడ దొరకదు కదా, అంత జాబ్ దొరకదు అంత. సో అందుకని సో అక్కడ అవకాశం వచ్చింది, నాకు ఓకే అనిపించింది. సో నేను వెళ్ళాను అక్కడికి. అంటే అంత ముందు ఏం చేసేది దుబాయ్కి వెళ్ళక ముందు? ఇక్కడ ఓన్లీ స్టడీ అండి. స్టడీ ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ 2nd year డిస్కంటిన్యూ చేశాను. అంటే దుబాయ్ కి ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? అక్కడ మా రిలేషన్స్ ఉండే, సో వాళ్ళు రిఫర్ చేశారు. సో నేను ఇంకా వెళ్ళాను. అంటే దుబాయ్ కి వెళ్ళక ముందు కూడా మీ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం ఇలానే ఉండేదా? లేదు, నార్మల్. నేను దుబాయ్ వెళ్ళక ముందు కానీ వెళ్ళాక కూడా అండ్ వర్క్ లో కూడా నేను నార్మలే, జస్ట్ ఫర్ సోషల్ మీడియా మధుశ్రీ. ఎస్. ఇప్పటికీ మీరు నార్మల్ అప్పుడు నార్మల్ అబ్బాయి లాగానే ఉంటారు? ఫార్మల్ లోనే ఉంటాను, నార్మల్ గా ఫార్మల్ లోనే ఉంటాను. జస్ట్ నా సోషల్ మీడియా కోసం, అంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో అందువల్ల ఈ ప్లాట్ఫామ్ నేను ఎంచుకున్నాను. అండ్ అందులో కొంచెం యూనిక్ గా కనిపించాలి, నేను అందరిలా కాదు అని. సో ఇలా అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసినంత వరకు మీరు శారీస్ లో ఇలా ఉంటారు. సో కానీ వాయిస్ కూడా ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే అమ్మాయి వాయిస్ లాగానే అనిపిస్తుంది కదా అందరికి. అది వచ్చేసి ఇంకా చిన్నప్పటి నుంచి నాకు అట్లనే అలవాటు, కొంచెం స్లోగా మాట్లాడడం అండ్ కొంచెం సున్నితంగా కూడా ఉంటుంది వాయిస్. దానివల్ల నేనేం చేంజ్ చేయను, ఇట్లే వస్తుంది. మేబీ అందరికి నచ్చు, నా వాయిస్ కూడా చాలా మందికి నచ్చుతుంది. ఇప్పుడు ఏం చేశారు మీరు దుబాయ్ లో? ఎంతకి? దుబాయ్ లో నేను వర్క్ చేశాను, అది రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్, హోల్సేల్ షోరూమ్ లో సేల్స్ చేశాను. ఎస్. అంటే మీ పేరు ఇంతకు అంటే ఇప్పుడు అమ్మాయి కాబట్టి మధుశ్రీ మీ పేరు, అబ్బాయిగా ఏం పేరు మీరు పేరు? ఇప్పుడైతే మధుశ్రీ నాకు నచ్చిన పేరు. చిన్నప్పటి నుండి ఏం నెంబర్? అది రాజశేఖర్. రాజశేఖర్. ఎస్. రియల్ నేమ్ రాజశేఖర్. ఎస్. ఓకే. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారండి మీరు ఇన్స్టాగ్రామ్ ఇంతకి? నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 3.5 months అవుతుంది అంతే. సో తక్కువ టైమే. అంతకుముందు టిక్ టాక్ యూజ్ చేసేదాన్ని. ఫాలోవర్స్ ఉన్నారా టిక్ టాక్ లో? ఉన్నారు, 45 above ఉన్నారు. ఇన్స్టాలో మళ్ళీ బాగా రీచ్ వచ్చింది ఇన్స్టాలో, ఎందుకంటే టిక్ టాక్ ఓన్లీ గల్ఫ్ కంట్రీస్ మాత్రమే యూజ్ అవుతాయి కదా, ఇండియాలో బ్యాన్, ఇంకా కొన్ని కంట్రీస్ లో బ్యాన్ అయిపోయాయి. సో అందుకని 45 above ఉన్నారు అందులో. కానీ ఇన్స్టా అంతటా వర్క్ అవుతుంది కాబట్టి సో ఉన్నారు 1,00,000 పైన. ఇప్పుడు మనం ఒకవేళ మీరు హైదరాబాద్ లో కావచ్చు, మన స్టేట్ లో ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు అవుతే మీకు సొల్యూషన్ అనేది తొందరగా దొరుకుతుంది, ఎందుకంటే తెలిసిన వాళ్ళు చాలా వరకు ఉంటారు, ఎక్కడనే కంప్లీట్ చేయవచ్చు. సో మీరు దుబాయ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనొచ్చు అక్కడ ఉన్న జనాల నుండి? దుబాయ్ లో ఉన్నప్పుడు నేను ఇబ్బందులు అంటే అంత స్ట్రగుల్స్ ఏమి నా లైఫ్ లో అయితే అంటే ఏడ్ చేసి అలా అయితే ఏం కాలేదు. కొంచెం స్టార్టింగ్ లో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కానీ అండ్ ఆ వాతావరణం, ఫుడ్ అట్లా అయిండే.
ఆ తర్వాత ఎలా ఉన్న వాతావరణం ఎలా ఉన్నా కానీ మనం ఒక ప్రదేశానికి పని చేయడానికి వెళ్ళినప్పుడు సో ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే, అక్కడ మనుషులతో ఇమిడిపోవాల్సిందే. సో అక్కడ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. కానీ కొంతమంది చాలా ఇబ్బంది పడతారు, జాబ్ సెట్ కాక, లేకపోతే రూమ్ కి ఫుడ్ కి మనీ లేక అట్లా ఉన్నాయి. సో నాకైతే అంతలా సిచ్యువేషన్స్ ఎదురవ్వలేదు. ఓకే, అంటే నేను సాల్వ్ చేసుకున్నాను, ఓకే నేను సాల్వ్ చేసుకోగలను, నేను వచ్చాను కదా మళ్ళీ ఎందుకు రిటర్న్ బ్యాక్ అవ్వడము అని. సో నేను అలానే ఒక ధైర్యంతో ముందుకు వచ్చాను. అంటే ఇట్లా ఇప్పుడు వేసుకున్న డ్రెస్సింగ్ లోనే దుబాయ్ లో ఏమన్నా తిరిగేదా మీరు ఎక్కడైనా? చాలా చాలా అలాంటి టైంలో అంటే ఇక్కడనే అమ్మాయిల్ని అబ్బాయిలు ఏడిపిస్తున్నారు, సో ట్రాన్స్ కూడా ఏడిపిస్తున్నారు కొన్ని విషయాల్లో. సో మీరు ఆ రకంగా అలా దుబాయ్ లో కానీ ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారు అబ్బాయిల నుండి అక్కడ? లేదు లేదు, నేను అలా సమస్యలు ఏమి ఎదుర్కోలేదు. అందరూ పాజిటివ్ గానే రిసీవ్ చేసుకున్నారు అక్కడ. చాలా ఈవెంట్స్ కి వెళ్ళాను అండ్ ఇంకా చాలా ప్లేసెస్ కూడా విజిట్ అయ్యాను నేను తిరగడానికి అలా నార్మల్ గా. అట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు. సో ఇన్స్టాగ్రామ్ లో మీకు 1 లక్షకు పైగా ఇప్పుడు ఫాలోవర్స్ వచ్చారు కదా, సో 3 months లో రావడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఎంత చేశాడు 3 months లో ఆ ఫాలోవర్స్ రావడం వల్ల? ఎర్నింగ్ అంటూ ఏమీ లేదు, జస్ట్ ఫాలోయింగ్. అదేంటి ప్రమోషన్స్ వస్తాయి కదా బాగానే? నాకైతే ఏం రాలేదు ప్రమోషన్స్ ఇప్పటి వరకు, వస్తే ఖచ్చితంగా చేస్తా. రెడీగా ఉన్నారు? మళ్ళీ దుబాయ్ వెళ్తారా ఇక్కడ? ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు ఇప్పటి వరకు అయితే. నేను వచ్చి 1.5 month అయింది కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేస్తా. అండ్ నాకు కొంచెం యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఏదైనా ప్లాట్ఫామ్ నుంచి ఛాన్స్ వస్తే డెఫినెట్ గా చేస్తా. ఈ మధ్యన కొంచెం జబర్దస్త్ వాళ్ళతో కూడా రీల్స్ చేశారు కదా? మేము ఒక వెళ్ళాము చోటుకి, గోవాకి వెళ్ళాము. సో అక్కడికి వాళ్ళు కూడా విజిట్ చేశారు, సో అక్కడ కలిసాము, సరదాగా అలా రీల్స్ చేశారు. ఇప్పుడు ఇన్స్టా విషయానికి వస్తే, ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో అంత బూతులు మాట్లాడుతుంటారు పచ్చిగా మీరు? నేను బూతులు మాట్లాడానా? అంటే మీకు ఎవరైతే కామెంట్ పెడతారో ఆ కామెంట్ తీసుకొచ్చి మీ ఇన్స్టాలో రీల్స్ పెట్టి, సో బూతులు నవ్వుకుండా మాట్లాడినా, సీరియస్ గా మాట్లాడినా, కామెడీగా మాట్లాడినా బూతే కదా. సో వాళ్ళు పెట్టిన దాన్ని మీ ఇన్స్టాలో రీల్ పెట్టి మీరు మాట్లాడుతుంది దానికి కౌంటర్ గా. సో అంటే ఎందుకు అట్లా? అంటే ఫేమ్ కోసమేనా? ఫేమ్ కోసం అని కాదు, యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ ఫోక్ సాంగ్స్ చేసుకుంటాను, నాకు ఇష్టం జానపదాలు అంటే. నేను అవే చేసుకుంటాను. వాటి కింద వచ్చి వల్గర్ గా కామెంట్ పెడితే సో నేను రిసీవ్ చేసుకోలేను. ఎందుకంటే నేను ఇంకొకరిని చూడమని నేను అడగలేదు, వాళ్ళ టైం నేను నా కోసం వేస్ట్ చేయాలని నేను అడగలే. సో నచ్చితే చూడొచ్చు, లేదంటే స్క్రోల్ చేసి పడేయచ్చు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే ఎవరు ఊరుకుంటారు? నేను మాత్రం ఊరుకోను. అండ్ ఎస్, నేను సోషల్ మీడియాలో ఉన్నాను, అదే ప్లాట్ఫామ్ లో వాళ్ళు కామెంట్ పెట్టారు, సో నేను కూడా అదే ప్లాట్ఫామ్ లో రిప్లై ఇవ్వాలి కదా. వాళ్ళు చేసింది మంచి పని, నేను చేసింది చెడ్డ పని ఎట్లా అవుతుంది? కాదు. అంటే ఎక్కువ ఊరికి ఎవరన్నా అలాంటి కామెంట్లు పెడితే వాళ్ళని బ్లాక్ చేసేస్తారు. సో మీరు ఆ రకంగా బ్లాక్ చేస్తారా, లేక ఓన్లీ అలా వీడియో పెట్టేసి ఊరుకుంటారా? నేను చేయను, నేను బ్లాక్ చేయను. అట్లా నేను ఎందుకు చేస్తా? వాడు చూడాలి ఆ వీడియో, వాడు చూడాలి, వాడి ఫ్రెండ్స్ చూడాలి, వానికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా చూడాలి. అప్పుడైనా కొంచెం సిగ్గుశరం వస్తాయి కదా. సో అందుకని నేను బ్లాక్ చేయను. నేను డైరెక్ట్ ఫొటోస్ తీసేసి రిప్లై ఇస్తాను. అది ట్రోలింగ్ అని కాదు, తిట్టడం అని కాదు. ఎస్, నన్ను ఏ విధంగా వాడు అంటే కామెంట్ పెట్టాడో వల్గర్ గా, సో నేను ఆ వర్డ్స్ యూజ్ చేస్తాను. కానీ నేను అమ్మ బుజ్జి కన్నా అంటే అది మంచిగా ఉండదు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మంచిగా తయారయ్యే అమ్మాయిలు ఏమైనా వీడియోస్ చేస్తే వాళ్ళ తక్కువ 1000 మంది ఫాలోవర్స్ అలా ఉంటేనే ప్రపోజల్స్ అనేవి చాలా వస్తుంటాయి. సో మీకు 1 lakh వరకు ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్నారు. మీకు ఎలాంటి ప్రపోజల్స్ వచ్చాయి ఇన్స్టాలో? ప్రపోజల్స్ అంటే చాలా వచ్చాయి, చాలా జెన్యూన్ పర్సన్స్ ఉన్నారు. కానీ నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే మనం కాదు కదా, సో వాళ్ళకి సూటబుల్ మనం కాదు. సో అందుకని నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలేదు. కానీ చాలా వచ్చాయి. అంటే లైఫ్ లో మర్చిపోలేం ప్రపోజల్ అంటూ ఏది ఉంది మీకు? నేను అట్లా మూవ్ అవ్వలేదు, అంటే వాళ్ళు చెప్పేది వినే అంతా మూవ్ అవ్వలేదు ఎవరితోని. సో హాయ్ హలో, సో ఇంకా సంథింగ్ ఏదన్నా అంటే సరే మంచి అండి, మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్లా చెప్పేసి వదిలేసా. ఎందుకంటే నాకంటూ ఒకటి ఉంది ఇంట్రెస్ట్, సో అందుకే ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చాను. సో కొంతమంది మంచిగా రిసీవ్ చేసుకున్నారు, కొంతమంది చెడుగా. సో అవన్నీ మాటలు పడింది నేను, అండ్ స్ట్రగుల్ అయ్యింది నేను, స్ట్రగుల్ అవుతుంది నేను ఇప్పటి వరకు. సో ఇప్పుడు అట్లాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకొని, లేదంటే
వాళ్ళను అమ్మాయిని నేను అని మభ్యపెట్టి తర్వాత తెలిసిన తర్వాత గొడవలు, అది వేరే లైఫ్ టర్న్ అయిపోతుంది కదా. నేను అనుకున్నది వేరే అవుతుంది, జరిగేది వేరైపోతుంది. సో అందుకని నేను అలా అవాయిడ్ చేసి పడేస్తాను. ఇప్పుడు ఇన్స్టాల్లో మీ వీడియోస్ చూసిన వరకు చాలా వరకు అయితే ప్రపోజల్స్ వస్తుంది కామన్ ప్రతి అమ్మాయికి. సో మీరు దుబాయ్ లో ఉన్నప్పుడు ఏమైనా ప్రపోజల్ వచ్చారు? డైరెక్ట్ మీకు వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేశారా? డైరెక్ట్ గా ఏముంది, అందరు నార్మల్ గా నేను క్యాజువల్ గానే వెళ్తాను. వీడియో చూసే వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ అభిమానంతో అలా చెప్పిన వాళ్ళు అయితే ఉన్నారు. ఎస్, సీరియస్ గా అయితే కాదు. ఎందుకు మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎవరు శ్రీను అనే ఒక అబ్బాయి తోటి ఎక్కువగా కౌంటర్ అటాక్ ఆయనతో చేస్తుంటారు? సో ఆయనకు మీకు ఉన్న సంబంధం ఏంది ఇద్దరికి? తనకు నాకు ఎట్లాంటి సంబంధము లేదు. నిజంగా లేదా? ఇద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అనే ఎలా కాదు, నేను కాను. అప్పుడు నేను కాదు, అది గర్ల్ కానప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా అవుతాను? జస్ట్ సోషల్ మీడియా. తను గల్ఫ్ లో వర్క్ చేస్తాడు, నేను చేస్తా. అండ్ తన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి చాలా. అంటే ఆయన వైరల్ అయినందుకు ఆయనతో పాటు మీరు చేస్తే మీరు వైరల్ అవుతారని అలా చేస్తారు? నో, నెవర్. ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను, దాని తర్వాత ఏదో ఒక వీడియో ట్రోలింగ్ చేసినట్టున్నాడు, దానికి నేను కౌంటర్ ఇచ్చిన. అట్లా తెలుసు, అంతవరకే మా పరిచయం. గానీ పర్సనల్ గా మాట్లాడుకోవడం అవన్నీ కలిసిరు కదా ఒకసారి. ఇప్పుడు మీరు అది చెప్పాను కదా, ఈవెంట్ లకు నేను వెళ్తాను. తను కూడా ఒక ఈవెంట్ కి వచ్చాడు, తెలంగాణ దశాబ్ది వేడుకలని. సో అక్కడ కలిసినాం, ఒక 5-6 వీడియోలు తీసుకున్నాము. ఇంకా ట్రోలింగ్ గురించి అంటే అందరూ మేము అనుకున్నది ఏంటంటే, సో మా వీడియోస్ వల్ల తను నన్ను ట్రోల్ చేస్తున్నాడు అన్ఎక్స్పెక్టెడ్ గా. అది అదేం స్క్రిప్ట్ అని అట్లా కాదు. కొంతమంది నవ్వుకుంటున్నారు, అలా అయినా 10 మంది మొక్కలలో నవ్వు చూడొచ్చు కదా. అండ్ నన్ను ఎప్పుడు అంటే బ్యాడ్ గానైతే తను ఏం వల్గర్ మామూలుగా పెళ్ళని పిలిచినట్టయితే పిలుస్తుంటాడు కదా అన్నట్టు అలా పిలుస్తాడు. నేను కూడా ఇస్తాను కదా కౌంటర్, మీరు చూడలేదా? మీరు కౌంటర్లు ఇస్తారు, బూతులు మాట్లాడతారు, ఇవన్నీ నార్మల్ గా మాట్లాడుతారు కాబట్టి పెద్ద వైరల్ అవ్వట్లేదు. సీరియస్ గా మాట్లాడితే ఆ బూతులకు మామూలు ట్రోలింగ్స్ ఉండవు. ఇక నాకు అవసరం లేదు సీరియస్ గా మాట్లాడము అండ్ అమ్మనా బూతులు తిట్టడం. నాకేంటంటే నా వర్క్ అది కాదు కదా. సో నేను సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చానో నాకు తెలుసు. సో అది నేను చేయాల్సింది. ఇప్పుడు అంటే మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ లో చాలా రీల్స్ చేశారు ఇప్పటి వరకు. బాగా వైరల్ అయిన రీల్ ఇది ఇప్పటి వరకు? సీనుతోని ట్రోలింగ్ వైరల్ అయ్యాయి, ఇంకా నా కొన్ని సాంగ్స్ కూడా వైరల్ అయ్యాయి. అండ్ నా ఓన్ వాయిస్ తో చేసినవి చాలా వైరల్ అయ్యాయి. ఈ మధ్యన నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన మీది, రోజు ఒక అబ్బాయితో కాదు గంటకు ఒక అబ్బాయితో ఎంజాయ్ చేస్తానని చెప్పేసి ఒక రీల్ చేశారు. సో అదేంటి, రియల్ గా రోజు గంటకు ఒక అబ్బాయితో ఎంజాయ్ చేశారా, లేకపోతే దాన్ని కావాలని చెప్పేసి ట్రోల్ చేశారా? రియల్ గా ఎట్లా చేస్తారండి గంటకు ఒక? అదే అడుగుతున్నా, మీరు అందులో రీల్ లో పెట్టారు కదా. లేదు, అది సీన్ ట్రోల్ చేస్తాడు, దానికి నేను రిప్లై ఇచ్చాను. అవును రా, రోజుకి ఒక అబ్బాయి కాదు గంటకు ఒకంతో పోతా, నీకెందుకు అని. అలా, అంతేగాని నిజంగా కాదు. నీకు ఇన్స్టాగ్రామ్ లో బాగా బాధ అనిపించిన కామెంట్ ఏంటంటే, చాలా మెసేజెస్ కామెంట్లు వస్తుంటాయి కదా నీకు. సో నీకు బాగా బాధ అనిపించి ఎప్పటికీ మర్చిపోలేని కామెంట్ ఏంది ఇంతకు? మర్చిపోలేని కామెంట్ ఒక్కటని లేదు, చాలా ఉన్నాయి. అన్ని నోటెడే, ఎందుకంటే అన్ని చదివి నేను రిప్లై ఇచ్చాను కాబట్టి. అదే, నువ్వు ఇది, సో నువ్వు ఎంతకు వస్తావు, నైట్ కి ఎంత, అట్లా ఉంటాయి కదా అవన్నీ. అంటే నేను ఆ ప్లాట్ఫామ్ లో ఇలా ఉన్నాను, ఇలా రెడీ అయి ఉన్నాను కాబట్టి సో నేను చూడనట్టే వదిలేసాను చాలా కామెంట్స్. కానీ అదే ఒక అమ్మాయి అయితే వాళ్ళ ఫ్యామిలీ చూస్తుంటే, పాపం తనకేదో రీల్స్ చేసుకోవాలని ఒక కోరిక ఉంటది కదా, అందరికి ఒక ఇష్టం అనేది ఉంటది ప్లాట్ఫామ్ లో ఉండాలి అని. సో ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డ్రాప్ అయిపోతారు కదా. అప్పుడు అనిపిస్తుండే, అయ్యో ఇట్లాంటి ఎదవల వల్ల పాపం కొంతమంది ఆడపిల్లలు మంచిగా వేసుకునే వాళ్ళు కూడా డ్రాప్ అయిపోయినరే అని అప్పుడు కొంచెం ఫీల్ అయినా. కానీ నా పర్సనల్ గా నేనేం తీసుకోలేదు, ఎందుకంటే నాకు జవాబిచ్చే అంత ధైర్యం ఉంది. అండ్ ఎవరికైనా ఇస్తాను, నేను ఊరుకోను. ఎందుకంటే నేను నా ప్లాట్ఫామ్ లో ఇంకొకరిని అనవసరంగా తెచ్చి నేను ఎవరిని ఒక మాట కూడా అనలా. నా ప్రొఫైల్ చూడండి, ఏ వీడియోలో వేరే వాళ్ళ ప్రొఫైల్ ఒక కామెంట్ కూడా ఉండదు. సో అలాంటప్పుడు నేను ఎందుకు పడతా, వాడెవడు నన్ను అనడానికి. ఎస్, ఇప్పుడు మీరు దుబాయ్లో ఉన్నంత వరకు ఏమో, దుబాయ్లో ఉన్నప్పుడు ఏమో, కానీ ఇంత ముందు కరెక్ట్ ఒక 2-3 వారాల వరకు అయితే మీ వీడియోస్ నార్మల్ గా ఇంట్లో కావచ్చు అలా ఉండే. సో ఈ మధ్యన మొత్తం ఓయో రూమ్స్ లో ఉంటున్నాయి మీ వీడియోలు, అంత ఎందుకు? వెళ్ళాను నేను. అంటే రోజు ఓయో రూమ్ వెళ్తారు ఏంది?
అలా కాదు, చెప్పాను కదా నేను ఒక ప్రమోషన్ కని వెళ్ళాను గోవా. గోవానా? గోవా ఎంత వచ్చినాయి రాజ్ రిసార్ట్ ఓపెన్ చేశారు మన తెలుగు వాళ్ళు, రామన్నయ్య అని. సో అక్కడికి వెళ్ళా. సో నార్మల్ గా రూమ్ లోనే చేసాము, ఇక్కడ బయట చెట్ల కింద కూర్చొని చేయలేం కదా, సో అందుకే రూమ్ లో చేసాం. చెట్లు అంటే గుర్తొచ్చింది, మీరు ఒక రీల్ చేశారు, చెట్లలో తుప్పలలో వద్దు పాములు ఉంటాయి హోటల్స్ కి వెళ్ళండి అన్నట్టు ఏదో చేసి అయ్యింది, అర్థం కాలేదు అసలు. సరదాగా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి నేను వెళ్ళాను, చాలా మంది ఉన్నారు అక్కడ బైక్స్ పైన కానీ నార్మల్ గా కూర్చొని చీకట్లో. సో అప్పుడు అలా నాకు సరదాగా చేయాలనిపించింది, చేశాను. ఏంటి డైలాగ్ ఏంటి? అరే చెట్లలో కూర్చోకటి రా, పాములు వస్తాయి, రూములు తీసుకొని రా బాబు అని. అంటే ఇప్పుడు శ్రీను అనే అబ్బాయి అయితే మిమ్మల్ని బాగా ట్రోల్ చేస్తుంది కదా ఇన్స్టాలో, మీరేమో అతన్ని చేస్తారు. సో ఎప్పుడన్నా శ్రీను గానీ మీకు ప్రపోజల్ చేసిన అంటే మీరు అబ్బాయి అని తెలియక ముందు వరకు? లేదు తనకు తెలుసు, ఫస్ట్ తెలుసా? తను రీల్స్ స్టార్ట్ చేయక ముందు అండ్ నేను తనకంటే ముందే స్టార్ట్ చేసిన కాబట్టి గల్ఫ్ లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటిదో. అండ్ మా గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్యాడ్ వర్డ్స్ కానీ అవి ఏమి యూజ్ చేయలేదు, ట్రోలింగ్ కూడా చేయలేదు. అందరూ నన్ను ఒక ఇంట్లో మనుషుల రిసీవ్. అతను గల్ఫేనా? అతను కూడా గల్ఫే, దుబాయ్ లోనే ఉంటాడు. అంటే ఇద్దరు కలిసి కావాలని ఒకరినొక ట్రోల్ చేసుకుని ఇద్దరు ఫేమ్ ట్రై చేస్తారని? అట్లా కాదు, ఆల్రెడీ నా వీడియోస్ నా ఓన్ గా చేసినవి వైరల్ అయినాయి, నాకు అవసరం లేదు అతన్ని ట్రోల్ చేయడానికి. అండ్ తన వీడియోస్ కూడా మంచి వైరల్ అయినాయి, నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ తనకున్నారు, అది అవసరం లేదు అలా ప్లానింగ్ చేసుకోవడము. జస్ట్ ఓకే మా ఇద్దరు కాంబినేషన్ చాలా మందికి నచ్చుతుంది అండ్ తను అంతే, ఇంకా తనకు నచ్చింది అతను చేసేస్తాడు అండ్ నేను కూడా అంతే. సో నాకు నచ్చింది ఎవరైనా చేస్తే నేను దానికి కౌంటర్ ఇస్తా. ఇప్పుడు ఇన్స్టాలో ఫేమస్ కావాలంటే రెండు దారులు వెతుకుంటారు, ఒకటి సగం సగం బట్టలు ఎక్కి ఎక్స్పోజ్ చేసుకోవడం కావచ్చు, ఇంకోటి బూతులు కావచ్చు. సో మీరు సెకండ్ ఆప్షన్ ఎంచుకోరా? అయ్యో బూతులను ఎందుకు అంటున్నారు, ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి కదా. వల్గారిటీ అంటే మీకు ఎవరన్నా కామెంట్లు పెడితే బూతులే మాట్లాడతారు కదా. ఇది బద్మాష్ బాడుకోవలసిందా, ఇవేం బూతులు అండి, ఇవి బూతులా? ఇవి కాదు కదా, ఇంకా వేరే కొన్ని వేరే కూడా ఉంటాయి, కొన్ని వాళ్ళు పెట్టిన మెసేజ్. అఫ్ కోర్స్ అది అనాల్సిందే, ఇంకా చాలా అనాల్సిందే, అలా అర్హులు దానికి. ఎందుకంటే అంటే నీట్ గా డ్రెస్ వేసుకొని నీట్ గా ఒక సాంగ్ చేసుకుంటే నువ్వు ఇట్లా కనిపిస్తున్నవే ఎంత కష్టవే అంటే ఖచ్చితంగా నేను వదలను. ఎవరు వచ్చినా గానీ ఇంట్లో వాళ్ళని కూడా తిడతాను నేను, ఎందుకంటే నేను కూడా ఒక ఇంట్లో పర్సన్నే కదా, ఒక ఫ్యామిలీ మెంబర్నే కదా. మరి మా వాళ్ళు చూస్తారు కదా వాడి కామెంట్, అది కాదా. కొందరు ఈ రీసెంట్ గా చేశారు, వాడు కామెంట్ పెడితే నువ్వెందుకు వాళ్ళ అమ్మ నాన్నని అలా నేను తిడుతున్నావని. సో నేను రీల్స్ చేస్తే నన్ను ట్రోల్ చేసి మా ఇంట్లో వాళ్ళని కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు, శాతగారిన కొడుకులు. కానీ నేను వాళ్ళకి చెప్పలేదు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ దోస్తులు అన్నట్టుగా అట్లా. కానీ నాకు వచ్చి రిప్లై ఇస్తున్నారు, ఏమంటారు కదా దొంగలు పడ్డం 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు వచ్చి ఇస్తున్నారు. నేను దానికి ఏం రియాక్ట్ అవ్వను, కానీ చెప్తున్నాను నేను ఖచ్చితంగా అంటాను. నేను నా ప్రొఫైల్లోకి వచ్చి ఎవడైనా అనవసరంగా కామెంట్ పెడితే రిప్లై ఇస్తా. నీకు ఎంత కావాలని ఇస్తాను, నాతో పడుకుంటావని ఒక అబ్బాయి అయితే కామెంట్ పెట్టాడు కదా, దానికి రీల్ కూడా చేశారు. సో మీకు అట్లా కామెంట్ పెట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆ వీడియోలో అయితే మీరు చాలా కౌంటర్ ఇచ్చారు. ఏమనిపిస్తుంది, ఆయన పొందా కాకి చేసిన కానీ 300-400 చంపాడు, వాడు నాకు ఎంత కావాలంటే ఇస్తాడంట. కనీసం నాకు గాజులు కొనుక్కునే మొత్తం అనేది రావండి కాకి. అంటే మీరు ఇప్పుడు ఒక వ్యక్తులు వీడియోలు తీసి మీకు ఏదైనా కామెంట్ పెడితే వీడియో తీసి ఫోటో తీసుకొని వీడియోలో పెడుతున్నారు కదా. సో ఎవరన్నా ఏమన్నా చేసుకుంటే మీకు ఇబ్బంది కదా, అలాంటప్పుడు మీ వల్ల వాళ్ళు ఏమన్నా చేసుకుంటే? ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఎందుకు చేసుకుంటారండి? పరువు పోయింది. ఎందుకు పరువు పోతుంది? వానికి చివాట్లు పెడతారు కదా. చూడు ఆడు అంత పరువు గల వ్యక్తి అయితే సోషల్ మీడియాలో అమ్మన బూతులు రాయడు వాడు. అంటే వాళ్ళని ఐడి తీసుకొని పెడితే పర్లేదు, కానీ డైరెక్ట్ దాంట్లో ఏదైనా మంచి ఫోటో తీసుకొని ఎడిట్ చేసి పెడుతున్నారు కదా. ఎడిట్ చేసి నేను ఏది పెట్టలేదు, నార్మల్ గానే పెడతాను. నేను ఎందుకు హైలైట్ చేస్తాను, ఎట్లా ఉన్నాయో అట్లా పెడతాను. ఆ బుద్ధి చాలా మందికి ఉండాలి, నేర్చుకుంటారు అందరూ. చాలా మంది సాఫ్ట్ గా ఉండరు అండ్ కొన్ని సార్లు మీరు చేసిందే మీకు నెగిటివ్ కావచ్చు. సో ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తారు, ఎవరు ఎట్లా వస్తాయి మీకు ఎందుకు చూడబుద్ధి చూడరు, లేకపోతే లేదు. ఇప్పుడు మీ యొక్క ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువగా అబ్బాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టిన కామెంట్లు కావచ్చు, వాళ్ళు మీకు కొన్ని అదేమంటారు దాన్ని కామెంట్లు పెడుతున్నారు, కొన్ని కాంప్లిమెంట్లు ఇస్తున్నారు చూస్తున్నాం. సో అమ్మాయిలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు, మిమ్మల్ని ఏ విధంగా కామెంట్లు కానీ?
మెసేజెస్ నా వాయిస్ చాలా ఇష్టము అందరికి, ఫ్యామిలీస్ ఉన్నారు చాలా మంది. అండ్ నా వీడియోస్ కానీ నా డ్రెస్సింగ్ కానీ అండ్ సాంగ్ సెలెక్షన్ చాలా ఇష్టము. అండ్ నేను ఓన్ వాయిస్ తో మాట్లాడితే ఇష్టపడతారు చాలా మంది. చెప్పారు నాకు, సిస్టర్ ప్లీజ్ చెయ్యండి ఓన్ వాయిస్ తో, మాకు చాలా ఇష్టము, వినడానికి బాగుంటుంది అని అండ్ కామెడీగా ఉంటుంది అని. సో అలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరు కూడా నెగిటివ్ గా నాకు ఇచ్చేయాల. అంటే నేను ఎక్కడో ఒక వీడియోలో చూసాను, మీ ఇంటర్వ్యూస్ లో లేక రీల్స్ లో కానీ, ఒక 15 years కూడా ఉన్న అబ్బాయి వాడు కూడా గలీజ్ గా మెసేజ్ చేసిన, ఏంది అది? నాకని కాదు, చాలా ప్రొఫైల్ లోకి వెళ్ళి చాలా మందికి అట్లనే ఇన్బాక్స్ లో కూడా మెసేజ్ చేసిండంట. అంటే ఫస్ట్ నాకు చేసిండు, తర్వాత ఇప్పుడు కూడా రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ నాకు మెసేజ్ వచ్చింది, వీడు నువ్వు ట్రోల్ చేసావు కదా, వీడు మాకు కూడా మెసేజ్ పెడుతున్నాడు ఇలా బ్యాడ్ గా అని. సో ఏమంటారు ఇప్పుడు, వాడు చేస్తాడా? నేనే అంత రియాక్ట్ అయినా కానీ వాని బుద్ధి మారలేదు. సో వాడు నాకంతే పెట్టాడు, ఎంతకు వస్తావు చెప్పు నీ రేట్ ఎంత అని అలా పెట్టాడు. ఎస్, వాడి వయసుకి తగ్గట్టు మాటలు వాడు ఆడాలి. వానికి ఇష్టం ఉంది ఓ స్పోర్ట్స్ చదువుడో, లేదంటే చదువు బంద్ చేసి ఇంకేదైనా చూసుకోవాలా, ఇంత బర్లం కాయాలా. కానీ గిసంటే ఏంది లేదు, అంతా సంసారం చేసేంత సత్తా ఉంది అని అంటే అయ్యవకి చెప్పాలి, లగ్నం చేసుకోవాలా. పెళ్ళాం ఉంటది పక్కకు కాబట్టి అప్పుడు తెలుస్తుంది, తొడలు ఇస్తే ఆయన ఉంటది. ఏమి ఇచ్చారు మీరు కౌంటర్ అడిగి? ఇచ్చినా ఇట్లానే ఇచ్చినా, ఇంకేమంటా చేసుకున్నారా గట్టిగా? చాలా. అంటే ఇప్పుడు లైఫ్ లో మీరు మర్చిపోవాలంటే మీకు ఒక కామెంట్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు మీకు పెట్టిరంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అలాంటివి చాలా వరకు మీకు వచ్చి ఉంటాయి. బట్ మరి ఘోరంగా అనిపించిన సిచ్యువేషన్ ఏంది ఈ ఇన్స్టాలో? ఇన్స్టాలో ఘోరంగా అనిపించినవి అంటారు కదా ఇలా, అంటే నేను కాదు, అయినా కానీ నాకు అనిపించింది ఏంటంటే, నువ్వు ట్రాన్సే, నువ్వు కొజ్జావే, మీరు ఇట్లా ఉంటారే అన్నప్పుడు అనిపించింది. ఎందుకంటే ఒక గర్ల్ అన్నది వేరు, ఒక బాయ్ అన్నది వేరు కామెంట్ గా. కానీ పాపం వాళ్ళనంటే మాత్రం బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి అందరిని వదిలేసుకొని, సో మేము ఇలానే ఉండగలము, ఇలానే బ్రతుకుతాము అని బయటకు వచ్చేసి వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడుతుంటే, సో వాళ్ళ సంతోషాన్ని కూడా వీళ్ళు ఓర్వలేక అట్లా కామెంట్ పెడుతున్నారు. సో అంటే నేను ట్రాన్స్ అనుకుని పెట్టారు కాబట్టి, సో అలా నేను ఆలోచించాను. అప్పుడు మాత్రం బాధ అనిపించింది. ఎస్, ఎందుకు ఇలా అంటే ఈ చిన్న సంతోషాన్ని కూడా వాళ్ళకు దూరం చేస్తున్నారు. అంటే వాళ్ళకున్న కాస్త కూస్త సాఫ్ట్నెస్ అంటే చాలా ఎదుర్కొని వస్తుంటారు కాబట్టి చాలా ఇదైపోయి ఉంటారు లైఫ్ లో, సాడ్. సో కనీసం ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చి ఏదో సాంగో లేకపోతే ఇంకేదో మాట్లాడో చేసుకుంటా ఉంటే ఇట్లాంటి వాళ్ళందరూ కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందంటే సాఫ్ట్ గా అయితే ఉండదు కదా. సో వీళ్ళ వల్ల వాళ్ళ స్వభావాలు కోల్పోతారు ఎక్కువ. సో అప్పుడు బాధ అనిపించింది. ఇప్పుడు మీకు చాలా వరకు బూతులు అయితే పెడుతుంటారు కదా మెసేజ్లు, కామెంట్లు. సో మీరు వాళ్ళు ఇవి ఒక స్క్రీన్ షాట్ తీసి మీ వీడియోలో పెట్టిన తర్వాత ఎవరైనా ప్లీజ్ డిలీట్ చేయండి అది దాన్ని బ్రతిమలాడిన వాళ్ళు ఉన్నారు చాలా. అట్లా 10 వీడియోస్ ఎక్కువ డిలీట్ చేసిన నేను. ఏమని పెట్టారు మెసేజ్? అంటే వాళ్ళు వచ్చేసి ఎంతకు వస్తావో అది ఇది లంచా అది ఇది అని పెట్టారు. సో నేను రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్బాక్స్ లోకి వచ్చి అక్క ప్లీజ్ అక్క కాల్ ముక్తా, లేకపోతే మా పిల్లం చూసింది, మా వాళ్ళందరూ చూసారు, మా విలేజ్ వాళ్ళందరూ చూసారు, అన్ని గ్రూప్స్ కు షేర్ అవుతున్నాయి, నా ఇజ్జత్ పోతుంది, ప్లీజ్ అక్కడ డిలీట్ చేయని అట్లా అన్న వాళ్ళు డిలీట్ చేసేసిన. ఎస్, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎవరన్నా వ్యక్తి పరిచయమైన వ్యక్తితో బాగా క్లోజ్ అయిన తర్వాత మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు కానీ బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇన్స్టాలో? నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు? లేదు, నేను ఎవరితోనే అంత క్లోజ్ అవ్వలేదు, నాకు అంత టైము లేదు. ఎందుకంటే నేను పని చేసుకొని వచ్చేసరికి నాకు 11 hours అంటే 11 గంటల డ్యూటీ, దాని తర్వాత రూమ్ కి రావాలి, వండుకొని తినాలి, మళ్ళా సోషల్ మీడియాకి రావాలి అని అంటే చాలా కష్టము. ఇంకా చాటింగ్ కాల్స్ అంటే అవన్నీ ఇంకా కష్టము. అండ్ నేను అది కాదు కాబట్టి, లైక్ గర్ల్ కాదు కాబట్టి నేను ఎవరితో మూవ్ అవ్వలేదు. అట్లాంటి సిచ్యువేషన్ నాకు రాలేదు. మీరు ఫస్ట్ టైం శారీ కట్టుకొని ఇలా వీడియోస్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు మీ ఫ్యామిలీ ఏమనుకో, అంటే ఎవరు ఒప్పుకోరు కదా ఒక అబ్బాయి అలా డ్రెస్అప్ అయి చేయడం, ఇంట్లో కూడా ఎవరు ఒప్పుకోరు. మనకెందుకు ఇవన్నీ అవసరమా అంటే, ఎందుకు ఒప్పుకోరు అని అంటే
దీన్ని ఒక్కదాన్ని అందరూ నెగిటివ్ గా తీసుకుంటారు. ఓ దీన్ని ఇలా చేస్తున్నాడు అంటే సంథింగ్ ఏదో ఉంది అని అట్లా క్రియేట్ చేస్తారు. ప్రతి ఫ్యామిలీ స్పోర్ట్స్ సిస్టమ్ అంటే పంపిస్తారు, లేదంటే చదువుకొని అంటే అట్లా ఒప్పుకుంటారు, 2 బర్రెలను కొనుక్కొని కాస్తంటే అట్లా ఒప్పుకుంటారు, ఇంకే పనైనా కూలి పనుకోతంటే ఒప్పుకుంటారు. కానీ దీనికి ఎందుకు ఒప్పుకోరంటే మన వాళ్ళకంటే ఎక్కువ మన చుట్టూ ఉన్న 10 మంది ఆలోచించి మన వాళ్ళని రెచ్చగొడతారు కదా, ఇలా అలా అయ్యో అది ఇది అని. సో అందుకని మా ఫ్యామిలీ కూడా అన్నది అనలేదని నేను అనను. వేసుకోరా మీ ఊర్లో ఈ డ్రెస్ అప్? వేసుకున్నాను, వేసుకున్నాను. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసిన నేను, అట్లేం లేదు. రీసెంట్ గా వచ్చిన తర్వాత కూడా చేసిన. అండ్ మా వాళ్ళు కూడా ఎందుకు మనకు అన్నారు అంటే, అంత లైక్ అందరిలాగా కాకుండా మనకి ఎందుకు లే వదిలేయి నువ్వు అంటే వీళ్ళందరూ అనే మాటలు మనం తట్టుకోలేము, నీలో ఉన్న టాలెంట్ చూపియరు, మంచి అయినా కానీ అంటారు, చెడైనా అంటారు. ఒకవేళ నువ్వు మంచి ఫేమ్ వచ్చిందంటే అప్పుడు ఎవరు ఏమన్నారు, కానీ స్టార్టింగ్ కదా చాలా మంది ఇట్లా అంటారు, అద్దులే ఒకసారి ఆలోచించు అని అన్నారు. ఎస్. మీరు దుబాయ్ లో ఉన్నప్పుడు ఏం అంటే మంత్లీ ఎంత సంపాదించేది అక్కడ మీరు జాబ్ చేసి? నాకు వచ్చేసి 40 ఏవో వచ్చేది సాలరీ. అందులో ఇంకా రూమ్ ఫుడ్ అన్ని కలిసి 20,000 పోతే ఒక 20,000 అట్లా నేను ఫ్యామిలీకి సెండ్ చేసి. రూమ్ అంటే అక్కడ ఫ్రెండ్స్ లేక ఇక్కడ నుండి వెళ్ళిన వారేనా? ఇక్కడ నుంచి అందరు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, పని కోసం వచ్చిన వాళ్ళే. ఒక 3-4 లేకపోతే ఇంకెక్కువ మంది కలిసి ఒక చిన్న స్టూడియో తీసుకొని షేరింగ్ లో ఉంటాం. ఇప్పుడు మీ జీవితం మొత్తంలో బాగా బాధపడ్డ సందర్భం ఇది, లైఫ్ లో మరీ బ్యాడ్ సిచ్యువేషన్ మీకు ఎప్పుడు వచ్చింది? లైఫ్ లో బ్యాడ్ సిచ్యువేషన్ అని అంటే లైక్ ఓకే మా ఫ్యామిలీ గురించి అని మన కంట్రీని వదిలి వేరే కంట్రీకి వెళ్ళి పని చేసుకొని పైసలు సంపాదించుకొని అమ్మయ్య ఓకే ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోగలను అని ఒక భరోసా వచ్చే సమయానికి తర్వాత ఇంకా మా అమ్మకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడు బాధపడ్డా, ఏంటిది అన్ని కష్టాలు అయిపోయాయి ఇక ఓకే లైక్ కొంచెం నిలదొక్కుని ఉండగలుగుతాము, 10 మందిలో మేము కూడా నిలబడగలుగుతాము అనే సమయానికి ఇట్లా అయింది అని అప్పుడు బాధ అనిపించింది. అంటే మీ మమ్మీ మీ డాడీ ఏం చేస్తుంటారు? అమ్మనైతే బీడీలు చేస్తుంది ఇంటికాడ, నాన్న లేడు, చిన్నప్పుడు చనిపోయిండు. బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు. తను కూడా పాపం 10th అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు చేయడం స్టార్ట్ చేసిండు. తర్వాత దుబాయ్ వచ్చాడు, దుబాయ్ లోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల మరికొంత ఫేమస్ అవుతుంది అని చెప్పేసి ఇంటర్వ్యూస్ ఇస్తారు కదా. సో ఇంటర్వ్యూస్ వీడియోస్ చూస్తే అందులో థంబ్నెయిల్స్ కానీ అవన్నీ ఏదో డబ్బులోకి వచ్చేటట్టు అన్నట్టు పెడుతురు కదా. సో దాని వల్ల ఏమవుద్ది ఏం కదా? ఇది ఒకటి ఏంటంటే నాకు నచ్చలేదు. అంటే నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ స్ట్రగుల్స్ చెప్పుకుందామని నేను ఈ స్టూడియోకి రావడం జరుగుతుంది, ఇదైనా వేరేదైనా కానీ. ఎందుకంటే నేను ఈ ప్లాట్ఫామ్ లో ఇలా ఎంచుకున్నాను. సో యూనిక్ గా నా ప్రొఫైల్ ఉండాలి, సో అందరికి నేను తొందరగా రికగ్నైజ్ అవ్వాలి, వీళ్ళు గుర్తుపట్టాలి, సో తిని ఇలా చేయగలుగుతాడు అని అందరూ నమ్మాలి అని నేను ఇది యూజ్ చేసుకున్నాను. కానీ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత తమ్ములైన్స్ మీ ఇష్టాల కొద్ది వేసుకోకండి సరేనా, నీ రేట్ ఎంత, నైట్కి వస్తావా, అవి అంటే మీ వ్యూస్ కోసం అట్లా ఉంటే బాగోదు అట్లా. ఎందుకంటే దీని వెళ్ళి అలా ఇస్తుంది ఏంటి అని అనుకుంటారు. సో నా ఫ్యూచర్ గోల్ ఏంటో మీకు తెలుసు, అది మిడిల్ లో మీరు అడిగేసి స్టార్టింగ్ లో వేరే వేసుకుంటే అది నేనేం చేయలేను. ఎస్, నాకంటూ గోల్ ఉంది, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. యాక్టింగ్ అంటే ఏ రకమైన యాక్టింగ్? అంటే ఇట్లా అమ్మాయి లాగా నటించడమేనా మీకు బాగా ఇష్టమైన యాక్టింగ్, లేక వేరే ఏమన్నా? ఇది అడిగారు, బాగుంది. ఎందుకంటే ఇలా అమ్మాయిలా కాదు, చెప్పాను కదా. సో యూనిక్ గా ఉండాలి ప్రొఫైల్, అందరిలా నేను చేస్తే ఒకవేళ వీడియోస్ వైరల్ అయినా గానీ ఓకే 10 మందిలో తిని ఒక్కడు అనుకునే వాళ్ళు. కానీ ఇలా అయితే అందరూ డిఫరెంట్ కదా. సో అండ్ నాకు కొంచెం సూటబుల్ అవుతుంది, అంటే బేస్ వాయిస్ కాదు కదా నాది. సో అందుకని నేను ఇది చూస్ చేసుకుంటాను, ఇది. అండ్ అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చారు మొత్తానికి, తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఏమన్నా ఛాయిసెస్ ఎవరైనా ఇస్తామని కానీ లేకుంటే మీరు ఎవరైనా కలిసి అడుగుతున్నారా? ఇప్పుడు ట్రై చేస్తున్నాను నేనైతే ప్రెసెంట్. అండ్ వాళ్ళ టైమింగ్స్ ని బట్టి ఇంకా వెళ్ళాలి, కలవాలి. చాలా మంది అయితే కాంటాక్ట్ అవుతున్నాను. మేబీ నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు అప్రోచ్ అయినా వాళ్ళు అడిగినా కానీ
ఇంకా బాగుంటుంది. అంటే చేస్తా. ఇలాంటి గెటప్ వేసిన వాళ్ళకి ఎక్కువగా జబర్దస్త్ అని ఇలాంటి షోస్ లో ఎక్కువ చాయిస్ వేసి ఇస్తుంటారు. సో మీరు లేటెస్ట్ గా కొందరు కలిసారు కదా జబర్దస్త్ అమ్మ, వాళ్ళు ఏమన్నా అడిగారా, వాళ్ళని ఏమన్నా చాయిస్ ఇవ్వమన్నాయి? అడిగాను నేను. ఏమన్నారు? వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామమ్మా, షూట్స్ ఉన్నప్పుడు చెప్తాము అని అన్నారు. ఎస్. ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్ చేశారు ఇక్కడ వచ్చిన తర్వాత? నేను అంతలా ఏం చేయలేదు, చిన్న చిన్న ప్రమోషన్స్ చేశాను నేను. ఎంత తీసుకున్నారు ప్రమోషన్స్ కి? 1 వీడియోకి 5K అట్లా తీసుకుంటా. 5K అలా. ఇంకేమన్నా వస్తున్నాయా మరి ఇప్పుడు? ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. ప్రెసెంట్ అయితే ఇవి స్టూడియోస్కే వెళ్తున్నాను నేను. స్టార్ట్ అయితే చేస్తాను ఖచ్చితంగా ఏదన్నా. ఏవైనా సరే, షార్ట్ ఫిలిమ్స్ అయినా సరే. షార్ట్ ఫిలిమ్స్ ఆల్రెడీ చేశాను నేను. ఫోక్ సాంగ్స్ కానీ అట్లా కానీ చేసిన. బోల్డ్ ఏమన్నా చేస్తారా వీడియోస్ ఏమన్నా? లేదు బోల్డ్ గా నేనేం చేయలేదు. డీసెంట్ మంచి డీసెంట్ గా ఉంటా చేస్తాను. ఓకే అండి, మీరు అనుకున్నట్లే మీకు ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు వచ్చి జబర్దస్త్ లాంటి షోస్ లో వెళ్ళి మరింత ఫేమ్ కావాలని మా ఎంకే మీడియా నుండి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.